వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. జగదేవ్పూర్ మండలం అలీ రాలిజాపేట గ్రామంలో డిఎన్ఎస్ న్యూస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజానాడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా గ్రామస్తులను అడుగగా వారు పేదవారికి గుండెల్లో సమస్య వచ్చినప్పుడు నేను ఉన్నా అంటూ ముందుకు వస్తాడు. కావున రాచమల్ల ఎల్లయ్య గ్రామ అభివృద్ధికి వారికి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. రాజపేట గ్రామంలో రాచమల్ల ఎల్లేష్ అనే వ్యక్తి భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకనగా ఆయనకు ఈ ఊర్లో పుట్టి పెరిగి ప్రతి ఒక్క సమస్య మీద తనకున్న అవగాహన, తనకున్న మంచితనం, తనకున్న హుందాతనం, ప్రతి ఒక్కరికి ఆపదనంగానే నేనున్నా అని చెప్పి ముందలు వచ్చి నిలబడి ఏదైనా మంచి అయినా చెడు అయినా కూడా తన సొంత ఖర్చుతోని తన కారులో తీసుకెళ్ళి కానీ ఒక ఆపద అయితే పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తను ఉండి అన్ని వర్గాలు రెడ్డీస్ కానీ, ముదిరాజులు కానీ, రజకులు కానీ, కుమ్మరి వడ్రంగులు అందరూ తనకు ఏకదాటిగా సపోర్ట్ చేసి తనకందరికీ తనకు మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి యువకులు కూడా ఈరోజు ఇక్కడ అల్లాపేట గ్రామంలో క్రిస్టియన్స్ మైనారిటీ ఎక్కువ ఉంటుంది, 350 పైచిలకు ఓట్లు ఉంటాయి. వాళ్ళు కూడా ఏకదాటిపైకి వచ్చి రాచమల్ల ఎల్లేష్ అన్న మీరు ఉండాలి కంపల్సరీ అని చెప్పి అందరు బలపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. అందరి సబండ వర్గాల మద్దతు కూడగట్టి రాబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీతోని సాధించి గ్రామాభివృద్ధికి తోడ్పడుకుంటూ ఆయనకు మంచి బ్లెస్సింగ్ చేయాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. విష్ణుమూర్తి గారు, మీ గ్రామంలో ఎవరెవరు నిలబడ్డారు? సర్పంచ్ అభ్యర్థి. సర్పంచ్ అంటే ఎల్లేష్ నిలబడ్డాడు, ఇంకా తర్వాత జనార్దన్ నిలబడ్డాడు. ఓకే, ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? మరి ఎల్లేష్కి వేద్దాం అనుకుంటున్నాం. అట్లా అంటే కొంచెం అందుబాటులో ఉంటాడు కాబట్టి. ఏమేం చేద్దాం అనుకుంటున్నాం? మరి ఆయన మీద అంత నమ్మకం అంటే కొంచెం కలిగింది కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన గుణం. ఆయన మంచి మనిషి, ఎక్కడైనా వచ్చి మాట్లాడగలుగుతుంది, చేయగలుగుతుంది. ఏముంది జనార్దన్ ఆయన గుర్తు? ఎల్లయ్య గారు. ఎల్లేష్ అది వచ్చేసి కత్తెర గుర్తు. కత్తెర గుర్తు. అవును.